హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఊటీలో చూడదగ్గ ప్లేస్ అయితే ఒకటి షేర్ చేస్తున్నాను. ఇది దొడ్డబెట్ట పీక్ అండి. ఇక్కడ పార్కింగ్‌కి అయితే చాలా ప్లేస్ ఉంటుంది. అండ్ ఇక్కడ పార్క్ చేసి స్టెప్స్ పైకైతే వెళ్ళాల్సి ఉంటదనమాట. ఈ పీక్ దగ్గరికి వెళ్ళాలి అంటే గనక. అక్కడికి వెళ్ళే దారిలో బోత్ సైడ్స్ కూడా ఇలా షాప్స్ అయితే ఉంటాయి. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి ₹10 ఉంటుంది. అలాగే టైమింగ్స్ మార్నింగ్ 7:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు అయితే ఉంటుంది. అలాగే టైమింగ్స్ కూడా వేరీ అవుతాయి వెదర్ కండిషన్స్‌ని బట్టి. వెదర్ గనక మరీ చల్లగా ఉంటే టైమింగ్స్ అయితే చేంజ్ అవుతాయి. నీలగిరి మౌంటైన్స్‌లో ఇది హైయెస్ట్ మౌంటైన్ అండి. 2637 మీటర్ హైట్‌లో అయితే ఉంటుంది. ఈ దొడ్డబెట్ట పీక్ ఊటీకి 9 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇది సౌత్ ఇండియాలో థర్డ్ హైయెస్ట్ పీక్ అండి. ఇక్కడ టెంపరేచర్ మాక్సిమం 19 డిగ్రీస్ అలాగే మినిమమ్ 0 డిగ్రీస్ అయితే ఉంటుంది. దొడ్డబెట్ట అంటే అర్థం దొడ్డ అంటే కన్నడలో పెద్ద అనేసి అర్థం. అలాగే బెట్ట అంటే హిల్ అని అర్థం. అందుకే దీని పేరు దొడ్డబెట్ట పీక్ అన్నమాట. సో, ఈ పీక్ చుట్టూ కూడా రిజర్వ్ ఫారెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ ట్రెక్కింగ్ అది కూడా ఉంటుందండి. ఇక్కడ ఒక వాచ్ టవర్ అయితే ఉంటది. దీని పైనుంచి ఊటీ వ్యూ, కూనూర్ వ్యూ ఇలా అయితే చూడొచ్చనమాట. అలాగే కోయంబత్తూర్ వ్యూ అని, అవలాంచ్ డ్యామ్ వ్యూ అని ఇలా కొన్ని వ్యూస్ అయితే చూడొచ్చు. ఎక్కడికక్కడ బోర్డ్స్ కూడా ఉంటాయి. ఈ వ్యూ ఈ సైడ్ నుంచి అన్నట్టు అలాగా. ఈ ప్లేసెస్ అన్నీ కూడా ఫాగ్ ఉంటే ఒక ఎక్స్‌పీరియన్స్, ఫాగ్ లేకుండా ఉంటే ఒక ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. ఫాగ్ ఉంటే చాలా బావుంటది చూడడానికి. ఫాగ్ లేకపోతే ఏంటంటే మనకి వ్యూ అనేది చాలా నీట్‌గా కనిపిస్తది. సో, ఇక్కడ కొంచెం ఫాగ్ ఉండడం వల్ల మనకి వ్యూ అనేది అంత క్లియర్‌గా అయితే లేదన్నమాట. సో, ఫాగ్ ఉన్నదానికి, లేని దానికి కూడా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్ అయితే ఉంటాయి. ఇలాంటి ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు మెయిన్‌గా వ్యూస్ కోసమేనండి వెళ్ళేది. ట్రావెలింగ్ కూడా చాలా బావుంటది. మంచి మంచి వ్యూస్‌తో. ఇక్కడ ఒక చిన్న హోటల్ కూడా ఉంది ఫుడ్ కోసం. టేస్ట్ కూడా బానే ఉంది. అలాగే కాస్ట్ కూడా రీజనబుల్‌గా ఉంటుంది. ఇక్కడ ఈ పీక్ దగ్గర మెడిసినల్ ప్లాంట్స్ కూడా చాలా ఉంటాయి. అవి మెడిసిన్స్ తయారు చేయడానికి కూడా వాడతారు. అలాగే హెర్బల్ టీ తయారీలో కూడా యూజ్ చేస్తారు. ఈ మొక్కలన్నిటిని కూడా. ఊటీ వెళ్ళినప్పుడు విజిట్ చేయడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.